అదే విధంగా మనం బర్రెల్లో కనుక చూసుకున్నట్టే గేదెల్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా అన్నిటికన్నా ప్రాముఖ్యత సాధించుకున్నటువంటి బ్రీడ్ ఏంటిది మన దగ్గర ఎక్కువ కనబడే గేదెలు ఏవైతే ఉన్నాయంటే ముర్రా జాతి గేదెలు ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకు మైసానా జాతి గేదెలు అనేది మన దగ్గర ఎక్కువ దొరుకుతా ఉన్నాయి. ముర్రా జాతి గేదెల యొక్క పాలోత్పత్తి చూసుకున్నట్టయితే తక్కువలో తక్కువ 8 లీటర్లు, ఎక్కువలో ఎక్కువ 16 లీటర్ల వరకు మనకి ఇస్తా ఉంది. సో యావరేజ్ గా మన దగ్గర వచ్చేసి గ్యారంటీగా చూసుకున్నట్టయితే 12 నుంచి 13 లీటర్ల పాలోత్పత్తి అనేది వస్తా ఉంది. ఈ ముర్రా జాతి గేదెల్లో మనకు వచ్చే వెన్న శాతం ఏదైతే ఉందో 7 నుంచి 8% మధ్యలో మనకు వస్తుంది. ఎప్పుడైతే పాలోత్పత్తి తగ్గుతుందో అప్పుడు వెన్న శాతం అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు 7వ నెల 8వ నెల పాలిచ్చే పశువులు ఉన్నాయనుకోండి, 1 లీటరు లేదా 2 లీటర్ పాలిస్తుంది అనుకోండి, అప్పుడు కొన్ని సందర్భాల్లో 9% వెన్న శాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ చూసుకున్నట్టయితే 8.5 నుంచి 9.5 మధ్యలో మనకు ఎస్ఎన్ఎఫ్ శాతం వస్తుంది ముర్రా గేదెల్లో. ఓకేనా. దీని తర్వాత మనం చూసుకున్నట్టే మైసానా మీకు ముర్రా చూడడానికి రెండు దగ్గరగా ఉంటాయి. ఒక గేదెలో వచ్చేసి చిన్న రింగ్ ఉంటుంది, ఇంకొక గేదె కొమ్ముల్లో వచ్చేసి పెద్ద రింగ్ ఉంటుంది. మీరు మైసానాలో గమనించినట్టయితే గేదె యొక్క కొమ్ము ఫుల్గా రింగు తిరిగి ఉంటుంది. ఓకేనా. దీని యొక్క పాలోత్పత్తి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకి 8 నుంచి 12, 14 లీటర్ల మధ్యలో మనకు పాలోత్పత్తి ఇస్తుంది. ఫ్యాట్ అండ్ ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 8 వరకు మనకు ఫ్యాట్ పర్సెంట్ వచ్చే శాతం ఉంది, వెన్న శాతము. ఎస్ఎన్ఎఫ్ పర్సెంట్ వచ్చేసి 8.5 నుంచి 9 మధ్యలో మనకు వస్తూ ఉంది. అదేవిధంగా గేదెల్లో ఈ మధ్య అర్బన్ ఏరియాస్లో లైక్ సిటీ ఏరియాస్లో కానీ ఎక్కడైతే మెట్రోస్ ఉన్నాయో లేదంటే పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఎక్కువగా పెంచుకునే గేదెలు ఏవైతే ఉన్నాయో దాంట్లో జఫ్రాబాదీ కూడా ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. జఫ్రాబాదీ అంటే మనకి ఎక్కువ పెద్ద కొమ్ములు ఉండి వస్తుంది. ఈ గేదె ఏదైతే ఉందో దీని యొక్క పాలోత్పత్తి కెపాసిటీ మినిమం మనకు తక్కువలో తక్కువ 12 నుంచి ఎక్కువలో ఎక్కువ అంటే మన వాతావరణానికి అనుగుణంగా 18 నుంచి 22 లీటర్ల వరకు కూడా పాలిచ్చే గేదెలు ఉన్నాయి దీంట్లో జఫ్రాబాదీలో. దీని యొక్క వెన్న శాతం వచ్చేసి 7 నుంచి 9 మధ్యలో మనకు వస్తుంది. 8.5 కూడా మనకు వస్తూ ఉంది. ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 8.8 నుంచి 9.3 మధ్యలో మనకి 9.3 వరకు మనకు దీనిలో ఎస్ఎన్ఎఫ్ వస్తుంది. సో తర్వాత మనకు తెలంగాణ ప్రాంతంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ తర్వాత కనిపించే ఇంకొక బ్రీడ్ ఏంటంటే నీలి రావి అని. దీని యొక్క పాలోత్పత్తి వచ్చేసి 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ, ఫ్యాట్ వచ్చేసి 6.5 నుంచి 7.5, 8 వరకు కూడా మనకి ఇది ఫ్యాట్ వస్తూ ఉంటుంది. దీనిలో ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి 8.8 నుంచి 9.2. సో మీ దగ్గర ఇలాంటి బ్రీడ్లు ఎవ్వి ఉన్నా కూడా సార్ నా దగ్గర ఆవులు ఉన్నాయి లేదంటే నా దగ్గర గేదెలు ఉన్నాయి సార్, ఈ గేదెలకు కానీ ఈ ఆవులకు కానీ ఇలాంటి ఫీడ్గా వాడాలని మీకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఓకేనా. సందేహం కూడా కలగవచ్చు, సార్ ఏది వాడితే బాగుంటుంది ఏది వాడకూడదు అనేది మీకు ఉంటుంది. ఓకేనా. మీ దగ్గర ఏ ఆవు ఉన్నా ఏ గేదె ఉన్నా కూడా బజార్ ఫీడ్ అనేది మీరు వాడచ్చు. కానీ అది ఎలా వాడతారు, ఎంత నిష్పత్తిలో మనం ఇవ్వాలి, ఎన్ని కేజీలు మనం దాన ఇవ్వాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. రైతులారా, మీరు మీ పశువులకు ఏ దానా ఎంతెంత మోతాదులో ఇవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మా తదుపరి ఎపిసోడ్ని తప్పకుండా చూడండి. స్టే ట్యూన్ టు ఫీడ్ బజార్.